అండి, వెల్కమ్ బ్యాక్ @రామోజు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ కరుంగలి మాల తయారు చేసామండి. కరుంగలి మాల గురించి 2 వీడియోస్లో చెప్పడం జరిగింది. అయితే ఈ కరుంగలి మాల ధరించడం వల్ల మనసుకు శాంతి, నరదిష్టికి మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే విధంగా ఈ కరుంగలి మాల పనిచేస్తుందండి. సో అందుచేత ఏంటంటే చాలామంది కూడా కరుంగలి మాలని ధరిస్తున్నారు. ఈ కరుంగలి మాల గురించి తెలుసుకోబోయే ముందు ఈ వీడియో మధ్యలో మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. దానికి కామెంట్స్ రూపంలో సమాధానం ఇవ్వండి నాకు, ఓకే? తర్వాత ఈ కరుంగలి మాల ఇంత ప్రత్యేకత ఎందుకు సంతరించుకుందంటే దీన్ని చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే దీని గురించి తెలుసుకుని ఈ కరుంగలి మాలను ధరించి దీనిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని సొంతం చేసుకుంటున్నారు అన్నమాట. సో నిజంగా అంత ప్రభావంగా కనపడుతుంది అన్నమాట. ఇది మెడలో ధరించి చూడండి మీరు ఒకసారి, కంపల్సరీగా ఆ లుక్కే మారిపోద్దండి. మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ పెరుగుద్ది. అందులో ఉన్నటువంటి ఫలితాన్ని తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా కరుంగలి మాలని ధరిస్తున్నారు. సో రెగ్యులర్గా తయారు చేసే విధానంగా కాకుండా కొంచెం వెరైటీ కనిపించే విధంగా కరుంగలి మాలను తయారు చేశాను. వెండి ఎక్కువ పడుతుంది కానీ చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అన్నమాట. సో 6 mm పోసు పెట్టి ఈ కరుంగలి మాల తయారు చేశాను. ఇది బాగా వచ్చిందండి. ఎవరికన్నా కావాలితే కనుక నాకు ఆర్డర్ ఇచ్చినట్టయితే ఈ కరుంగలి మాలని నేను తయారు చేసి మీ అందరికీ పంపించడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇది రెగ్యులర్గా మీరు చూసేటటువంటిగా విధంగా కాకుండా వేరే మోడల్లో చేశానండి. ఇది ఏంటంటే దగ్గరికి వస్తుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. మామూలుగా రుద్రాక్ష మాలకైతే ఈ విధమైనటువంటి తయారు చేయడం కుదరదు. దీనికి ఏంటంటే కరుంగలి మాలకి దీనికి ఉండే బెజ్జం పెద్ద బెజ్జం రావడం వల్ల ఇలా డిఫరెంట్గా తయారు చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ప్లెయిన్గా వేసుకోకుండా ఇలా వేసుకుంటే కనుక చాలా రిచ్ లుక్ వస్తుందండి. మనకి ఏదైనా సరే నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే ఇవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అన్నమాట. ఇలాంటి కరుంగలి మాల వేసుకుంటే చూసారా, వేసుకోగానే ఒక డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది అన్నమాట. ఈ కరుంగలి మాల చూస్తున్నారు కదా, ఇది ఎటువంటి ఏరుతో, ఏ రకమైనటువంటి వేరుతో తయారు చేస్తారు మీకు తెలిసినట్లయితే మీరు కామెంట్స్ రూపంలో నాకు సమాధానం చెప్పండి. ఎవరైనా వేసుకోవచ్చండి. ఇది బ్రాస్లెట్ అన్నమాట. ఇలా బ్రాస్లెట్ పెట్టుకోవచ్చు. అంటే ఇది ఎందుకు చేసి చూపిస్తున్నానంటే అండి, అవకాశం ఉంది, ఇలా తయారు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి మీకు తెలియజేయడం కోసం చెప్తున్నాను. నా దగ్గర రోజుకు ఒక దండ తయారు చేసి ఇవ్వగలమండి. సో ఇదే విధంగా బంగారాన్ని కూడా తయారు చేయొచ్చు. బంగారం అయితే మీకు 1.5 తులం బంగారం పడుతుంది. బాగుంటుందండి. ఇలాంటివి చేయించుకోండి. ఒక డిఫరెంట్ లుక్. ఇప్పుడు కరుంగలి మాల అంతా ట్రెండ్ నడుస్తుంది అన్నమాట. సో చేయించుకోండి. మెడలో వేసుకుంటేనే ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది అన్నమాట. మనకి ఇంకా కావాలంటే పొడుగు పెట్టుకోవచ్చు. పొడుగు పెట్టుకుంటే ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోద్ది. మనం ఇలా వేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోద్ది. బయట వేసుకోవాలనుకుంటే ఇలా ఇంకా కొంచెం పురుసు కూడా పెట్టుకోవచ్చు. కుక్కం పెట్టి ఇలా పెట్టుకుంటే ఇలాగైనా ఫ్యాషన్గా ఉంటుంది అన్నమాట. ఈ కరుంగలి మాల మగవాళ్ళు ఒకలే కాదండి, ఆడవారు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఒక మనిషికి నెగిటివ్ వైబ్రేషన్ తీసేస్తుంది అనమాట. ఇది వేసుకోకనే మనకు ఒక ఆటోమేటిక్గా తెలియని హెల్తీ ఫీలింగ్ కనపడుతుంది అనమాట. నా వరకు నాకు అలా అనిపిస్తుంది. సో నేను ఖచ్చితంగా డైలీ కరుంగలి మాల వేసుకుంటున్నాను. బాగుందండి. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండి ధైర్యంగా హెల్తీగా ఉంటున్నామన్న ఫీలింగ్ అయితే నాకు కనిపిస్తుంది అనమాట. మనకు ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్ పోవాలంటే, మనం హెల్తీగా ఉండాలంటే కనుక కరుంగలి మాలను వేసుకోండి. వేసుకున్న తర్వాత నాకు ఉన్నటువంటి ఫీలింగ్ని మీకు చెప్తున్నాను. చాలా మంచిగా ఉంటుందండి. ఎంతో ఖరీదు అయిపోదు. బంగారంతో చేయించుకోలేని వాళ్ళు ఇలా వెండితో చేయించుకోండి, చాలా బాగుంటుంది. చూశారు కదా కరుంగలి మాలని ఎలా తయారు చేసామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.